రాష్ట్రంలో సర్వేల పరంపర కొనసాగుతోంది. ఎన్నికలు ముగిశాయి. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ కూడా సర్వేలు కొనసాగుతూనే ఉన్నాయి. వివిధ అంశాలపైన సర్వేలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పనితీరు పైన, ఇచ్చిన హామీల అమలు విషయంలోనూ, ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం, ఎమ్మెల్యేల అవినీతి అక్రమాలు, ఇలా రకరకాల అంశాలపైన తెలుగుదేశం పార్టీ సర్వేలు నిర్వహించుకుంటోంది. అదే క్రమంలో వైఎస్ఆర్సీపీ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీల పనితీరు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనితీరు, ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై ఉన్నటువంటి అభిప్రాయం, వ్యతిరేకత, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పైన ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత, రైతుల్లో గిట్టుబాటు ధర లేకపోవడం, లేదంటే ఎరువుల కొరత అంశాలపైన ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం, ఇలా కీలక అంశాలపైన వైఎస్ఆర్సీపీ కూడా సర్వే నిర్వహించుకుంది. వైఎస్ఆర్సీపీ సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. జగన్మోహన్ రెడ్డి పనితీరు పైన రాష్ట్ర ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతేనే డీలా పడకుండా మళ్ళీ కథన రంగంలో దిగారు. రైతులకు మద్దతుగా నిలబడ్డారు, ప్రజలకు మద్దతుగా నిలబడ్డారు, ప్రభుత్వాన్ని నిలదీశారు, మద్దతు ధర ఇచ్చేంత వరకు తమ పోరాటాన్ని కొనసాగించారు. ప్రభుత్వం కూడా దిగి వచ్చి చాలా సార్లు కేంద్రానికి లేఖ రాసింది మద్దతు ధర కల్పించాలని, లేదంటే కేంద్రం ఇన్వాల్వ్ కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినటువంటి నేపథ్యం. ఇలా జగన్మోహన్ రెడ్డి ప్రతి అంశాన్ని తీసుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేని చోటుకి వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్తున్నారు, కార్యకర్తలు వెళ్తున్నారు, స్థానిక సమస్యలపైన మాట్లాడుతున్నారు, స్థానికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ప్రజలకు మద్దతు తెలుపుతున్నారు. ఇలాంటి క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనితీరు పైన ప్రజల్లో సంతృప్తి మొదలైంది. జగన్మోహన్ రెడ్డి పనితీరు పైన సంతృప్తి మొదలైంది, జగన్మోహన్ రెడ్డి పైన నమ్మకం మొదలైంది. కాబట్టి ఏ సర్వే చూసినా వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ పెరుగుతుందనే సారాంశాన్ని విడుదల చేస్తున్నాయి. కానీ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా జగన్మోహన్ రెడ్డి పనితీరుపై ప్రజలు సంతృప్తిగా లేరు అంటూ ఒక కథనాన్ని అల్లారు. ఆ కథనాన్ని ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా ప్రజలు సంతృప్తి చెందాల్సింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పైన, జగన్మోహన్ రెడ్డి పైన కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నారు, ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తారు. ఆయన ప్రజలకు నేరుగా చేసే పని ఏం లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే ఆయన పని. ప్రభుత్వాన్ని ప్రశ్నించి ప్రజల వైపు నిలబడమే జగన్మోహన్ రెడ్డి పని. జగన్మోహన్ రెడ్డి పట్ల పెద్దగా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేరు. అధికారంలో ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వం పైన, వారి ఎమ్మెల్యేల పైన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేయాలి. వారి పాలన గురించి సంతృప్తి వ్యక్తం చేయాలి. అదే సమయంలో వారి ఇచ్చిన సంక్షేమ పథకాల అమలు గురించి సంతృప్తిని వ్యక్తం చేయాలి. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గురించి సంతృప్తిని వ్యక్తం చేయాలి. ఇలా ప్రభుత్వం పైన ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేయాలి. కానీ గురువింద గింజ తన నలుపును దాచుకున్నట్టు తెలుగుదేశం పార్టీ అధినేత, తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా తెలుగుదేశం పార్టీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో, ప్రజలు ఏమభిప్రాయంతో ఉన్నారో ఈ విషయాన్ని పక్కన పెట్టి ఆ విషయాన్ని మరుగున పరిచే ప్రయత్నం చేస్తూ జగన్మోహన్ రెడ్డి పనితీరు పైన ప్రజలు ఏమనుకుంటున్నారంటూ జగన్మోహన్ రెడ్డి సర్వే చేయించుకున్నారు. ఆ సర్వేలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రజల తీర్పు వచ్చిందని ఒక కథనాన్ని అల్లి ఆ కథనాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. తమ అనుకూల మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు కావాల్సింది తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వం యొక్క పాలన. ఆ పాలన సరిగా ఉండాలి. వారు ఇచ్చిన సంక్షేమ పథకాలు, వారు ఇచ్చిన హామీలు అన్ని అమలు చేసి ప్రజలను సంతృప్తి పరచాలి. కానీ తెలుగుదేశం పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా జగన్మోహన్ రెడ్డి పనితీరు సరిగా లేదనే ప్రయత్నం చేయడం మొదలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి పనితీరు సరిగా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏ ఊరికి వెళ్ళినా ఎందుకు పోలీస్ ఆంక్షలు విధిస్తున్నారు, ఎందుకు కార్యకర్తలను రాకుండా అడ్డుకుంటున్నారు, ఎందుకు ప్రజలను రాకుండా అడ్డుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనకు వెళ్తే ఎందుకు హెలిప్యాడ్ కు అనుమతి ఇవ్వలేదు, పొదిలి పర్యటనకు వెళ్తే జగన్మోహన్ రెడ్డిని ఎందుకు రెచ్చగొట్టారు, గుంటూరు మిర్చి యార్డ్ పర్యటనకు వెళ్తే జగన్మోహన్ రెడ్డిని ఎందుకు రెచ్చగొట్టారు, వైఎస్ఆర్సీపీ నాయకులను ఎందుకు రెచ్చగొట్టారు, వైఎస్ఆర్సీపీ నాయకులపై ఎందుకు దాడులు చేసే ప్రయత్నం చేశారు. ప్రతిసారి వైఎస్ఆర్సీపీ పైన, వైఎస్ఆర్సీపీ నాయకుల పైన కేసులు పెడుతున్నారు, దాడులు చేస్తున్నారు, పోలీసులతో బెదిరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అటర్ ఫ్లాప్ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఏదో ఒక క్రియేట్ చేసి అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారన్న ప్రశ్న ప్రజల నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి వినిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి పనితీరు సరిగా లేకపోతే ఎందుకు తెలుగుదేశం పార్టీ ఇంత ప్రయత్నం చేస్తోంది, ఇంత కష్టపడుతోంది, ఇన్ని విధాలుగా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. జగన్మోహన్ రెడ్డిని ఫ్రీగా వదిలేయచ్చు కదా. ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్ళడానికి, జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా కలవడానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం భద్రత కల్పించవచ్చు కదా, ఫ్రీగా వదిలేయచ్చు కదా. ప్రజలు వస్తే రానిలే, జగన్మోహన్ రెడ్డి పనితీరు సరిగా లేదని ప్రజలే అనుకుంటున్నారు కదా.
మరి అలాంటప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవాలి, జగన్మోహన్ రెడ్డి పర్యటనను విఫలం చేసే ప్రయత్నం చేయాలన్నది తెలుగుదేశం పార్టీకి వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు. తెలుగుదేశం పార్టీ అల్లినటువంటి కట్టుకథ జగన్మోహన్ రెడ్డి పనితీరు సరిగా లేదని సర్వేలు చెబుతున్నాయంటూ మాట్లాడాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పనితీరు ప్రజలకు అవసరం లేదు, ప్రభుత్వ పనితీరు అవసరం, చంద్రబాబు నాయుడు పనితీరు అవసరం, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ పరిపాలన పనితీరు ప్రజలకు అవసరం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పనితీరును తీసుకొచ్చి ముందు పెట్టి తెలుగుదేశం పార్టీ ఏదో సాధించాలని ప్రయత్నం చేయడం మాత్రం వృధా ప్రయాసగా మిగిలిపోతుంది అన్నది ఒక చర్చ.